Hello everyone, let's start PGBP total income computation problems. నా దగ్గర మొత్తం 84 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 84 అడ్జస్ట్మెంట్స్ కవర్ చేస్తే కనుక మ్యాక్సిమం 10 to 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. థంబ్ రూల్ ఏంటి అంటే ఫస్ట్ ఏవేవి యాడ్ చేస్తాము అంటే ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డిసలౌడ్. సెకండ్ థింగ్ ఇన్కమ్స్ విచ్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ప్రీవియస్లీ. ఇవి రెండు అన్నమాట. ఏం యాడ్ చేస్తాము ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ డిసలౌడ్ అండ్ ఇన్కమ్స్ అనేవి ఏవైతే ఇప్పటివరకు కన్సిడర్ చేయలేదో అవి మనం యాడ్ బ్యాక్ చేస్తాం అనమాట. ఏవి లెస్ చేస్తాము అంటే ఎక్స్పెన్సెస్ విచ్ ఆర్ అలౌడ్. తర్వాత అండ్ ఏవైతే ఇన్కమ్స్ పీజీబీపీ కింద ఇంక్లూడ్ చేయకూడదు కానీ ఇప్పుడు మనం ఇంక్లూడ్ చేసాం వాటిని సపరేట్ చేయాలి కాబట్టి లెస్ చేస్తామన్నమాట. అది the expenditure which has been incurred on in-house research and development. Revenue expenditure and capital expenditure other than land 100% of the deduction is allowed under section 35 subsection 2ab. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ రెమ్యునరేషన్ పే టు సైంటిస్ట్ అనమాట. 100% డిడక్షన్ అనేది వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వచ్చేసరికి ల్యాండ్ మీద ఎలాంటి డిడక్షన్ రాదు అండ్ కమింగ్ టు అదర్ దాన్ ల్యాండ్ 100% ఆఫ్ ద డిడక్షన్ ఈజ్ అలౌడ్. ఎగ్జాంపుల్స్ ఏంటి పర్చేస్ ఆఫ్ బిల్డింగ్, తర్వాత పర్చేస్ ఆఫ్ రీసెర్చ్ ఎక్విప్మెంట్ 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్. తర్వాత సెక్షన్ 35 CCC ప్రకారము ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ ఇంకర్డ్ ఆన్ నోటిఫైడ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ ఉంటే కనుక 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్. తర్వాత అండర్ సెక్షన్ 35 CCD ప్రకారము స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఏదైనా ట్రైనింగ్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే కనుక 100% ఆఫ్ ద డిడక్షన్ అనేది వస్తుంది. వేరాస్ పర్చేస్ ఆఫ్ ల్యాండ్ అయితే కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఏ సెక్షన్ కింద కూడా డిడక్షన్ రాదు. Expenditure incurred on advertisement in Sovier published by the political party or contribution to the electoral trust. సెక్షన్ 37(2)B ప్రకారం ఏంటి అంటే ఏ ఎక్స్పెండిచర్ అయినా రెవెన్యూ నేచర్ అయి ఉండాలి. అంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అయి ఉంటే కనుక 100% ఆ ఎక్స్పెండిచర్ని అలౌ చేస్తుంది. ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే మనం పొలిటికల్ పార్టీకి ఎలక్ట్రల్ ట్రస్ట్కి ఏదైతే కాంట్రిబ్యూషన్ చేస్తున్నామో బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్కి ఇంకర్ అవ్వలేదు కాబట్టి ఈ సెక్షన్ అనేది ఆ ఎక్స్పెండిచర్ని డిసలౌ చేస్తుంది. అలాగే ఈ ఎక్స్పెండిచరు అండర్ సెక్షన్ 80 GGB ప్రకారము డిడక్షన్ తీసుకోవాలి అంటే ఇట్ హ్యాస్ టు బి మేడ్ అదర్ దాన్ క్యాష్ అనమాట. ఆ కాంట్రిబ్యూషన్ హ్యాస్ టు బి మేడ్ ఇన్ ద మోడ్ అదర్ దాన్ క్యాష్ అయితే కనుక డిడక్షన్ అనేది వస్తుంది. ఫ్రమ్ ద గ్రాస్ టోటల్ ఇన్కమ్. ఇష్యూ ఆఫ్ రైట్ షేర్స్ క్యాపిటల్ నేచర్ కాబట్టి 37 ప్రకారం డిడక్షన్ రాదు. ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ అయితే కనుక 37 ప్రకారము డిడక్షన్ వస్తుంది. పెనాల్టీ పేడ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ లా చూసుకోవాలి. బ్రీచ్ ఆఫ్ లా అయితే కనుక అది కంప్లీట్లీ డిసలౌడ్. అదే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ ద కస్టమర్స్ అయితే కనుక ఇట్ ఈస్ కంప్లీట్లీ అలౌడ్. పెనాల్టీ పేడ్ అండర్ ద GST యాక్ట్ ఇట్ ఈస్ డిసలౌడ్. పేమెంట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ రిలేటివ్కి మనం ఎక్స్పెండిచర్ ఎంత పే చేసాము 60,000 పే చేసాము కానీ యాజ్ పర్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి ఎంత 52,000 పే చేసి ఉంటే సరిపోయేది కానీ మనం ఎక్సెస్ పేమెంట్ ఎంత చేసాం 8,000 చేసాం విచ్ ఈస్ డిసలౌడ్ అనమాట. తర్వాత బ్యాలెన్స్ 52,000 రిలేటెడ్గా 48 subsection 3 ప్రకారం ఏంటంటే పేమెంట్ ఇన్ క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 ఇన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఆ 52,000 ఎంటైర్ 52,000 ఈజ్ ఆల్సో డిసలౌడ్. ప్లాంట్ అండ్ మిషనరీ రిలేటెడ్గా ఏవైనా కరెంట్ రీపేర్స్ ఉంటే కనుక ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇన్ కేస్ రీప్లేస్మెంట్ అవుతుంటే కనుక మనం అప్పుడు ఒక టెస్ట్ చేయాలి. ఆ రీప్లేస్మెంట్ రీపేరా లేకపోతే రెన్యూవలా అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది రీప్లేస్మెంట్ గురించి అంటే రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫెక్టివ్ పార్టా లేకపోతే రీప్లేస్మెంట్ ఆఫ్ ఎంటైర్ మిషనరీ జరుగుతుందా ఆర్ సబ్స్టాన్షియల్ పార్ట్ ఆఫ్ ఎంటైర్ మిషనరీ అవుతుందా అనేది చెక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఓన్లీ డిఫెక్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే రీప్లేస్ చేస్తున్నాడు కాబట్టి ఇట్ ఈస్ రీప్లేస్మెంట్ అనమాట. అండ్ ఇట్ డస్ నాట్ బ్రింగ్ ఇన్ టు ఎనీ న్యూ అసెట్స్ ఇంటూ ఎగ్జిస్టెన్స్. సో ఈ రీప్లేస్మెంట్ని మనం కరెంట్ రిపేర్స్గా కన్సిడర్ చేసి విచ్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్.
ICDS 5 ఆఫ్ టాంజిబుల్ ఫిక్స్డ్ అసెట్స్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వటం వల్ల ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ అవ్వాలి యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ పర్ఫార్మెన్స్తో ఆ ఫ్యూచర్ బెనిఫిట్స్ కనుక ఇంక్రీజ్ అయితే దాన్ని మనం క్యాపిటలైజ్ చేస్తాము అని చెప్తుంది. సో ప్లాంట్ అండ్ మిషనరీ రిలేటెడ్గా ఏంటంటే ఏవైనా కరెంట్ రిపేర్స్ ఇన్కర్ అయితే కనుక ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. రీప్లేస్మెంట్ అవుతుందా, మనం అది రీప్లేస్మెంటా లేకపోతే రెన్యూవలా అని చూడాలి. ఆ రీప్లేస్మెంట్ ఏంటి, ఓన్లీ డిఫెక్ట్ పార్ట్ అవుతుందా లేకపోతే ఎంటైర్ మిషనరీ అవుతుందా. అలాగే ఈ రీప్లేస్మెంట్ చేయడం వల్ల ఏదైనా న్యూ అసెట్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందా అనేది చెక్ చేసి అది రీప్లేస్మెంటా లేకపోతే రెన్యూవల్ అని డిసైడ్ అవ్వాలన్నమాట. అలాగే ICDS 5 ప్రకారం ఏం చెప్తుందంటే ఏదైనా రీప్లేస్మెంట్ జరగటం వల్ల ఎక్స్పెండిచర్ ఇన్కర్ అవ్వటం వల్ల ఫ్యూచర్ బెనిఫిట్స్ కనుక ఇంక్రీజ్ అయితే యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్ అసెస్డ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక ఇట్ షల్ బి క్యాపిటలైజ్డ్, అంటే యాడ్ బ్యాక్ టు ద యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అసెట్స్. సేల్ ప్రొసీడ్స్ ఆఫ్ ఇంపోర్ట్ ఎంటైటిల్మెంట్స్. ఈ సేల్ ప్రొసీడ్స్ వచ్చేసరికి ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనమాట. కంపెనీ ఏం చేసింది, క్రెడిట్ చేసింది P&L అకౌంట్కి ఆల్రెడీ అండ్ క్లెయిమ్ చేసింది క్యాపిటల్ రిసిప్ట్స్ అని క్లెయిమ్ చేసింది అనమాట. కంపెనీ ఏమన్నా క్లెయిమ్ చేయని కానీ అకౌంటింగ్ కరెక్ట్గా చేసింది, క్రెడిట్ చేసింది కాబట్టి, అంటే ఇన్కమ్ని క్రెడిట్ చేసింది. సో ఆల్రెడీ క్రెడిట్ అయింది కాబట్టి మనం ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత సప్లయర్ రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ అనమాట. సప్లయర్ ఏం చేశాడు, ప్రొవైడెడ్ ఏ ఫ్రీ ఎయిర్ టికెట్స్ వాల్యూ ఆఫ్ ఎనీ బెనిఫిట్ వెదర్ కన్వర్టబుల్ ఇంటూ మనీ ఆర్ నాట్ అరైజింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద బిజినెస్ ఇన్కమ్. సో దీన్ని మనం యాడ్ బ్యాక్ చేయాలన్నమాట. అంటే అవుట్ ఆఫ్ బిజినెస్ ఏదైనా బెనిఫిట్ మనకు వస్తుంటే కనుక ఆ బెనిఫిట్ వెదర్ కన్వర్టబుల్ ఇంటూ మనీ ఆర్ నాట్, కన్వర్ట్ అయినా కన్వర్టబుల్ అవ్వకపోయినా అది బిజినెస్ ఇన్కమ్గా మనం కన్సిడర్ చేస్తామన్నమాట. అలాగే సప్లయర్ అనేవాడు ఎంతో కొంత అమౌంట్ ఫర్గోన్ అయినా లేకపోతే సెటిల్ చేసుకున్నా, అంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు అనుకోండి, దాన్ని మనం డీమ్డ్ ఇన్కమ్గా కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇట్ హ్యాస్ టు బి యాడెడ్ బ్యాక్. బెనిఫిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రేడింగ్ లయబిలిటీ బై ద వే ఆఫ్ రెమిషన్ ఆర్ సెసెషన్ అనమాట. సో దాన్ని మనం యాడ్ బ్యాక్ చేస్తాం. ఇఫ్ ఆల్రెడీ క్రెడిట్ అయితే కనుక ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ట్రేడింగ్ లయబిలిటీ ఏంటి, సప్లయరు మనకి కొంత డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు, అంటే ఆ లయబిలిటీ మనకి తగ్గిపోతుంది కాబట్టి బెనిఫిట్ అనమాట. సో ఇట్ ఈస్ డీమ్డ్ ఇన్కమ్, యాడ్ బ్యాక్ చేస్తాం. ఇన్ కేస్ అది యాడ్ చేసి ఉంటే అంటే క్రెడిట్ చేసి ఉంటే కనుక ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ లోన్ టేకెన్ ఫ్రమ్ ద బ్యాంక్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్. అసలు ఈ లోన్ ఎందుకు తీసుకున్నాడు, అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడానికి తీసుకున్నాడు. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్కి తీసుకున్నాడా, తీసుకోలేదు. సో డిజలౌడ్ అనమాట. తర్వాత ఇంట్రెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, 8 lakhs ఉన్నాయి. ఈ ఏరియాస్ ఏం చేశాడు, కొత్త లోన్గా కన్వర్ట్ చేసి 10 installmentsగా డివైడ్ చేశాడు. అంటే 8 lakhs 10 installments అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 80,000 అనమాట. 2 installments పే చేశాడు అంటే 1,60,000 పే చేసినట్టు. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇంట్రెస్ట్ విచ్ ఈస్ యాక్చువల్లీ పేడ్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మెథడ్ ఫాలోడ్ బై ద SSC. సో ఎంత యాక్చువల్గా పేమెంట్ చేశాడు, 1,60,000 విచ్ ఈస్ యాక్చువల్లీ అలౌడ్ యాజ్ డిడక్షన్ అనమాట. తర్వాత కన్వర్టెడ్ ద ఇంట్రెస్ట్ ఇంటూ లోన్ 10 lakhs ఉంది, దాన్ని 5 installmentsగా కన్సిడర్ చేశాడు. 2 lakhs మాత్రమే పే చేశాడు. సో ఈ 2 lakhs వరకు మాత్రమే అలౌడ్ యాజ్ డిడక్షన్స్ అనమాట. సో లెస్ ఇట్. పేమెంట్ ఆఫ్ శాలరీ ఇన్ క్యాష్ యాజ్ పర్ 40A subsection 3 ప్రకారం తెలిసిందే కదా, 10,000 ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 క్యాష్లో పేమెంట్ చేస్తే కనుక ఇన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సింగిల్ డే కనుక అయితే కనుక ఈజ్ డిసలౌడ్ అనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, శాలరీ అనేది క్యాష్లో పే చేస్తున్నాడు టు ద ఎంప్లాయీ హూ ఈస్ టెంపరరీ పోస్టెడ్ ఫర్ ఏ కంటిన్యూస్ పీరియడ్ మోర్ దెన్ 15 days విచ్ ఈస్ నాట్ ద ప్లేస్ ఆఫ్ హిస్ నార్మల్ డ్యూటీ విచ్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్ అనమాట. అంటే మన ఎంప్లాయీని కొత్త ప్లేస్కి పంపిస్తున్నాం విచ్ ఇస్ నాట్ ద నార్మల్ ప్లేస్ ఆఫ్ హిస్ డ్యూటీ అనమాట. ఎంత పీరియడ్ వరకు, మోర్ దెన్ 15 daysకి పంపించి శాలరీ అనేది క్యాష్లో పే చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ కంప్లీట్లీ అలౌడ్ యాజ్ డిడక్షన్ అనమాట. తర్వాత నెట్ ప్రాఫిట్ 33,90,000, గ్రాస్ ప్రాఫిట్ 29,24,000, రివైజ్డ్ గ్రాస్ ప్రాఫిట్ 32,99,000. ఈ రివైజ్ గ్రాస్ ప్రాఫిట్ ఎలా వస్తుందంటే వాడు మనకు క్వశ్చన్లో పర్చేజెస్లో, సేల్స్లో, ఓపెనింగ్ స్టాక్లో, క్లోజింగ్ స్టాక్లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయమని చెప్తాడు. అవి చేసి మనం ఈ రివైజ్ గ్రాస్ ప్రాఫిట్ కనుక్కుంటాం అనమాట. ఈ వచ్చిన ఈ డిఫరెన్స్ని యాడ్ బ్యాక్ చేసుకుంటాం.
P&L అకౌంట్లో కొన్ని పాయింట్స్ డెబిట్స్ ఉన్నాయి, కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి. ఈ డెబిట్స్ క్రెడిట్స్ బేస్డ్గా కొన్ని అడిషనల్ పాయింట్స్ వస్తాయి. ఇప్పుడు మనం వాటిని చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? బోనస్ టు స్టాఫ్, రెంట్ ఆఫ్ ప్రెమైసెస్, అడ్వర్టైజ్మెంట్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, జిఎస్టీ డిమాండ్ పేడ్. క్రెడిట్ సైడ్కి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అండ్ వేర్ హౌసింగ్ ఛార్జెస్ అనమాట. ఈ వేర్ హౌసింగ్ ఛార్జెస్ వచ్చేసరికి స్పెసిఫైడ్ బిజినెస్ రిలేటెడ్గా వచ్చిన ఇన్కమ్ విచ్ ఇస్ కవర్డ్ అండర్ సెక్షన్ 35 AD. గుర్తుపెట్టుకోండి పాయింట్. ఫస్ట్ బోనస్ టు ద స్టాఫ్ అనమాట. ఈ బోనస్ టు ద స్టాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఈ పేమెంట్ అనేది ఏంటి అంటే ఆన్ ఆర్ బిఫోర్ ఎప్పుడు జరగాలి అంటే డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ కనుక జరిగితే కనుక 31st మార్చికి మనకి డిడక్షన్ వస్తుంది. కానీ ఎప్పుడు వాడు పే చేశాడు? డిసెంబర్లో పే చేశాడు. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్ డిడక్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను పక్కన డయాగ్రామ్ వేశాను. 31st మార్చ్ అదే 31st అక్టోబర్ లోపు పే చేస్తే కనుక 31st మార్చికి డిడక్షన్ తీసుకోగలడు. కానీ వాడు ఎప్పుడు పే చేశాడు? 31st డిసెంబర్కి పే చేశాడు. కాబట్టి ఇన్ ద ఇయర్ ఆఫ్ పేమెంట్ అంటే ప్రీవియస్ ఇయర్ 23-24లో డిడక్షన్ తీసుకుంటాడనమాట. ఆల్రెడీ P&L అకౌంట్కి డెబిట్ చేశాడు కాబట్టి మనం ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. రెంట్ ఆఫ్ ద ప్రెమైసెస్ ఇంక్లూడ్ 5,500 ఇన్కర్డ్ ఆన్ రిపేర్స్. ఎస్ఎస్సికి ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు కాబట్టి డిజల్ అవుతుంది ఆ రిపేర్స్ ఎక్స్పెండిచర్ అనేది. ఇఫ్ ఎక్స్పెండిచర్ రిక్వైర్డ్ ఫర్ క్యారింగ్ ద బిజినెస్ ఎఫిషియెంట్లీ అప్పుడు అలౌ చేస్తాడనమాట. ఆ ఎక్స్పెండిచర్ అనేది బిజినెస్ని ఎఫిషియెంట్గా క్యారీ చేయడం కోసం ఈ రిపేర్స్ అనేవి అవసరం అని ఎజంప్షన్ తీసుకుంటే కనుక అప్పుడు అలౌ చేస్తాడనమాట. తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ తెలిసిందే కదా. సెక్షన్ 37 2B ప్రకారము రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే అలౌ అవుతుంది. అండ్ విచ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ బట్ ఇట్ ఈస్ ఇన్కర్డ్ ఫర్ యాజ్ ఎ కాంట్రిబ్యూషన్ టు ద పొలిటికల్ పార్టీ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అంటే అదర్ దెన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ పర్పస్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజలౌడ్ అండర్ సెక్షన్ 37 2B ప్రకారము. తర్వాత అండర్ 80 GGB ప్రకారము డిడక్షన్ రావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి మేడ్ బై ద వే ఆఫ్ క్యాష్ కాదు, అదర్ దాన్ క్యాష్ అవ్వాలి. అప్పుడు మాత్రమే డిడక్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ అకౌంట్ పే చెక్లో అయింది కాబట్టి విచ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఇక్కడ ఆర్టీజీఎస్ మోడ్లో అయితే కనుక అలౌడ్ యాజ్ డిడక్షన్, చెక్లో చేస్తే కనుక అలౌడ్ యాజ్ డిడక్షన్ అండర్ 80 GGB. బ్రోచర్లో అయినా కూడా 80 GGB ప్రకారం డిడక్షన్ వస్తుంది. అదర్ దాన్ క్యాష్లో కాంట్రిబ్యూషన్ అయితే కంప్లీట్గా 80 GGB కింద డిడక్షన్ వస్తుంది అనమాట ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్లో 3 పార్ట్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ ఇక్కడ పెనాల్టీ 15,000 పే చేశాడు. ఎందుకు ఈ పెనాల్టీ పే చేశాడు? ఫర్ నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డెలివరీ కండిషన్స్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఫర్ ద రీజన్స్ విచ్ ఆర్ బియాండ్ ద కంట్రోల్ అనమాట. అంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయ్యింది. సో విచ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అంటే డిడక్షన్ ఎలో అవుతుంది అనమాట. అదే బ్రీచ్ ఆఫ్ లా అయి ఉంటే డిజలో అయ్యేది. తర్వాత డైరెక్టర్ వైఫ్కి శాలరీ ఎంత పే చేస్తున్నాము? 1 lakh రూపీస్ అనేది ఫైన్ పే చేస్తున్నాము. వేరాస్ జూనియర్ అడ్వకేట్కి అయితే కనుక 25,000 మాత్రమే పే చేసేవాడు అనమాట. సో ఈ 25,000ని రీజనబుల్ పేమెంట్గా కన్సిడర్ చేస్తామన్నమాట. ఎవరికి ఈ రీజనబుల్ పేమెంట్? డైరెక్టర్ వైఫ్కి కూడా 25,000 రీజనబుల్ పేమెంట్ అయ్యేది. ఎందుకు? జూనియర్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ నార్మల్లీ చార్జ్డ్ ఓన్లీ 25,000. సో ఈ బ్యాలెన్స్ ఈ 75,000 ఏదైతే ఉందో ఎక్సెస్ పే చేసాము కాబట్టి విచ్ ఇస్ డిజలౌడ్ అనమాట. దాన్ని మనం యాడ్ బ్యాక్ చేస్తాం. తర్వాత పేమెంట్ టు ద ఎలక్ట్రల్ ట్రస్ట్ బై చెక్ కాబట్టి కంప్లీట్లీ ఫైన్ అనమాట. 80 GGB ప్రకారము అదర్ దాన్ క్యాష్ మోడ్లో అయింది కాబట్టి విచ్ ఇస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. వెరాజ్ సెక్షన్ 35 2B ప్రకారము ఇట్ ఈస్ డిజలౌడ్ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్కర్డ్ ఫర్ ద పర్పస్ అదర్ దాన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. GST paid include penalty for delay in filing of the ITR or GST return అనమాట. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఒక డ్యూ డేట్ ఇచ్చింది మనకి. ఈ డ్యూ డేట్ లోపు మీరు రిటర్న్ ఫైల్ చేయండి అని చెప్పేసి. సో మనము ఆ చెప్పిన లాని మనం బ్రీచ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ బ్రీచ్ ఆఫ్ లా అనమాట. సో ఇట్ ఈస్ డిజలౌడ్ అయింది కాబట్టి యాడ్ బ్యాక్ చేస్తాం. ఇక్కడ ఇంట్రెస్ట్ మనం ఎందుకు పే చేస్తున్నాము? ఇట్ సైడ్ డిలే ఇన్ డిపాజిట్ ఆఫ్ ట్యాక్స్ or GST which is breach of contract కాబట్టి it is allowable as deduction. Investment in constructions of warehouse for the purpose of storage of agriculture produce or sugar. ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము? 25 lakhs అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము అంటే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనమాట.
మనం ఇందాక క్రెడిట్ సైడ్ P&L అకౌంట్ చూసినప్పుడు వేర్ హౌసింగ్ ఇన్కమ్ వచ్చేసరికి ఎంత ఉంది, 10 lakhs ఉంది. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, 25 lakhs ఉందన్నమాట. సెక్షన్ 35 AD ప్రకారము 100% ఆఫ్ ద డిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ other than land is available under section 35 AD. Specified business of setting up and operating the warehouse facilities for the storage of agriculture produce or sugar. సో 100% ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదర్ దెన్ ల్యాండ్ అయితే యాజ్ పర్ సెక్షన్ 35 AD ప్రకారం వస్తుంది. అలాగే ఈ లాస్ అనేది ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ నుంచి ఏదైనా లాస్ వచ్చిందంటే ఇట్ షుడ్ బి సెగ్రిగేటెడ్ ఫ్రమ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద PGBP ఇన్కమ్ అనమాట. అంటే ఇట్ హ్యాస్ టు బి షోన్ సపరేట్లీ ఫ్రమ్ ద PGBP ఇన్కమ్. తర్వాత సెట్ ఆఫ్ చేయాలి అంటే వేరే స్పెసిఫైడ్ బిజినెస్ నుంచి ఏదైనా ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఉంటే వాటితో మాత్రమే సెట్ ఆఫ్ చేయాలా. తర్వాత ఈ లాస్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే రిటర్న్ హ్యాస్ టు బి ఫైల్డ్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ అనమాట. అంటే యాజ్ పర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 ప్రకారము రిటర్న్ అనేది ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఫైల్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఇయర్కి ఈ లాస్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ బిజినెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తామన్నమాట. సో 4 points అనమాట. సెక్షన్ 35 AD ప్రకారము 100% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదర్ దెన్ ల్యాండ్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్ అండ్ లాస్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ బిజినెస్ హ్యాస్ టు బి సెగ్రిగేటెడ్, అంటే సపరేట్గా చూపించాలి అన్నట్టు. తర్వాత ఈ లాస్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే రిటర్న్ ఆఫ్ ద ఇన్కమ్ హ్యాస్ టు బి ఫైల్డ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 ప్రకారము. తర్వాత ఈ లాస్ని సెట్ ఆఫ్ చేయాలి అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్ ఆఫ్ అదర్ స్పెసిఫైడ్ బిజినెస్తో మాత్రమే సెట్ ఆఫ్ చేయాలి. ఇక్కడ ఇన్కమ్ ఉంది కదా 15 lakhs, అది ఆల్రెడీ PGBP ఇన్కంలో క్రెడిట్ చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి, లెస్ చేసి చూపించాలన్నమాట. తర్వాత 35 AD ప్రకారం 100% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది వాటికి డిడక్షన్ వస్తుంది. సో ఇన్కంలో నుంచి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిడక్షన్ తీసేస్తే లాస్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ బిజినెస్ 10 lakhs వస్తుందన్నమాట. ఈ లాస్ ఏదైతే వస్తుందో గ్రాస్ టోటల్ ఇన్కంలో ఇంక్లూడ్ చేయకూడదు. దీన్ని మనం సపరేట్గా చూపిస్తాం. మనం ఆ టోటల్ ఇన్కమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చెప్తున్నాను అనమాట. తర్వాత డెప్రిసియేషన్ మనకు క్వశ్చన్లో P&L అకౌంట్ ప్రకారం డెప్రిసియేషన్ అని చెప్పినా లేకపోతే కంపెనీస్ యాక్ట్ ప్రకారం డెప్రిసియేషన్ అని చెప్తే ఆ డెప్రిసియేషన్ని మనం డిజలవ్ చేయాలి. అప్పుడు యాడ్ బ్యాక్ చేయాలన్నమాట. డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మాత్రమే అలౌ చేస్తాడు, అదే మాత్రమే లెస్ చేయాలి. ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేడ్ టు రెసిడెంట్కి లోన్ అదే ఇంట్రెస్ట్ పే చేసాము, TDS డిడక్ట్ చేయలేదు. సో 30% అనేది డిజల్వ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. ఈ లోన్ ఏంటంటే పే చేయకుండా డెబెంచర్స్ ఇష్యూ చేసి సెటిల్ చేశాడనమాట. అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది ఏంటి, యాజ్ పర్ సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ఇంట్రెస్ట్ అనేది ఏంటి అంటే ఎప్పుడైతే పే చేస్తాడో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద అకౌంటింగ్ ఫాలోడ్ బై ద SEC పే చేసినప్పుడు మాత్రమే డిడక్షన్ వస్తుంది అనమాట. సో ఈ ఇంట్రెస్ట్ని కన్వర్ట్ చేశాడు, డెబెంచర్స్గా కన్వర్ట్ చేసినంత మాత్రాన పేమెంట్ చేసినట్టు కాదు. సో డిజల్వ్ అవుతుంది అనమాట ఈ ఇంట్రెస్ట్ వచ్చేసరికి. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్ పే టు నాన్ రెసిడెంట్. ఇప్పుడు ఏంటంటే నాన్ రెసిడెంట్ నుంచి డిపాజిట్ తీసుకున్నాడు ఒక రెసిడెంట్ అనమాట. అయితే ఆ డిపాజిట్ని ఏం చేశాడు, యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఇన్ ఇండియా. అప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఏంటంటే డీమ్డ్ టు అక్రూ ఆర్ అరైజ్ ఇన్ ఇండియా అవుతుంది. అప్పుడు దాని మీద ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. ట్యాక్స్ డిడక్ట్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ టోటలీ డిజలౌడ్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఇంక్లూడ్ అమౌంట్ ఆఫ్ 4,570 ఆఫ్ ఇంట్రెస్ట్ P&L అకౌంట్ క్రెడిటెడ్ విత్ 20,000 అనమాట. ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ వచ్చేసరికి P&L అకౌంట్కి ఎంత క్రెడిట్ అయింది, 20,000 క్రెడిట్ అయింది. దాన్ని మనం P&L అకౌంట్ నుంచి లెస్ చేయాలి. ఎందుకు, ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ అనేది బిజినెస్ అండ్ ప్రొఫెషన్కి సంబంధించిన ఇన్కమ్ కాదు కాబట్టి ఫస్ట్ 20,000 లెస్ చేస్తాం. తర్వాత ఈ రీఫండ్లో ఇంట్రెస్ట్ ఎంత ఉంది, 4,750 అనేది ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయి ఉంది. దాన్ని మనం ఎక్కడ చూపించాలంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్ కింద చూపించాలన్నమాట. Industrial power tariff concession received from state government or central government which is credited to P&L account. Any assistance in the form of inter alia concession received from central or state government is treated as income. దాన్ని మనం ఏదైనా కన్సెషన్ కనుక సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తే కనుక దాన్ని మనం ఇన్కమ్గా ట్రీట్ చేయాలి అని చెప్తున్నాడు. ఆల్రెడీ P&L అకౌంట్కి క్రెడిట్ చేశాడు అంటే ఇన్కమ్గా కన్సిడర్ చేశాడు కాబట్టి మనం ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రొవిజన్ వచ్చేసరికి ఏంటంటే
యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఏ ప్రొవిజన్ని మనము ఎలో చేయమన్నమాట, యాజ్ అన్ ఎక్స్పెన్స్గా ఎలో చేయము. కాకపోతే ఎలో చేయాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఫేర్ ఎస్టిమేషన్ బేసిస్ చేసి ఉండాలి, విత్ రీజనబుల్ సర్టెనిటీ ఉంటే కనుక డిడక్షన్ అనేది ఎలా అవుతుందన్నమాట. సిన్స్ ద ప్రొవిజన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫెయిర్ ఎస్టిమేట్ ఆఫ్ వేజెస్ పేయబుల్ విత్ రీజనబుల్ సర్టెనిటీ ఉంది కాబట్టి ప్రొవిజన్ ఈజ్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఆల్రెడీ డెబిట్ చేశాడు కాబట్టి ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అదే కంపెనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అనుకోండి, కంపెనీ హ్యాస్ నాట్ మేడ్ ద ప్రొవిజన్ అంటే ఏంటి, ఇది డిడక్షన్ వస్తుంది. ఆల్రెడీ డెబిట్ చేసి ఉంటే డిడక్షన్ తీసుకున్నాడని అర్థం, కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నాడు అంటే డెబిట్ చేయలేదు అని అర్థం. డెబిట్ చేయలేదు అంటే ఎక్స్పెన్స్గా కన్సిడర్ చేయలేదు అని అర్థం. ఇప్పుడు మనం లెస్ చేయాలన్నమాట అడిషనల్ ఇన్ఫర్మేషన్లు ఇస్తే. ICDS 10 ఏం చెప్తుందంటే రిక్వైర్స్ ద రిలయబుల్ ఎస్టిమేట్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద ఆబ్లిగేషన్ విత్ రీజనబుల్ సర్టెనిటీ ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ ప్రొవిజన్. సో రీజనబుల్ ఎస్టిమేట్ విత్ రిలయబుల్ ఎస్టిమేట్ విత్ రీజనబుల్ సర్టెనిటీ ఉండాలి అని చెప్పి ICDS 10 చెప్తుంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్గా చూపించాలన్నమాట. ఒకవేళ P&L అకౌంట్కి క్రెడిట్ చేసి ఉంటే కనుక దాన్ని మనం లెస్ చేస్తాం. లాస్ ఆఫ్ 17 lakhs డ్యూ టు ద డిస్ట్రక్షన్స్ ఆఫ్ మిషనరీ వర్త్ 24 lakhs అనమాట. ఈ లాస్ ఏదైతే అవుతుందో మిషనరీది క్యాపిటల్ నేచర్ కాబట్టి ఒకవేళ డెబిట్ చేసి ఉంటే కనుక మనం దాన్ని యాడ్ బ్యాక్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అలౌడ్, క్యాపిటల్ నేచర్ కాబట్టి. ఓన్లీ రెవెన్యూ నేచర్కి ఉన్న ఎక్స్పెన్సెస్ మాత్రమే మనం అలౌ చేస్తాం. కానీ ఇక్కడ మిషనరీకి వస్తున్న లాస్ క్యాపిటల్ ఇన్ నేచర్ కాబట్టి ఇట్ ఈస్ టోటలీ డిజలౌడ్ అనమాట. సో యాడ్ బ్యాక్ చేస్తాం. అలాగే స్క్రాప్ వాల్యూ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఇన్ నేచర్, సో దాన్ని మనం ఏం చేస్తామంటే లెస్ చేస్తామన్నమాట ఇఫ్ క్రెడిటెడ్. ప్రొవిజన్ ఫర్ గ్రాట్యుటీ 320 lakhs, యాక్చువల్ గ్రాట్యుటీ పెయిడ్ 160 lakhs. ఈ నెట్ 160 lakhs ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిజల్ అవుతుంది, దాన్ని మాత్రమే యాడ్ బ్యాక్ చేస్తాం. ప్రొవిజన్ ఫర్ లాస్ ఆఫ్ సబ్సిడరీ డిజలౌడ్. పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఆన్ డెత్ ఆఫ్ అన్ ఎగ్జిక్యూటివ్ వైల్ ఆన్ ద బిజినెస్ ట్రిప్కి వెళ్ళినప్పుడు చనిపోయాడనమాట. చనిపోతే గ్రాట్యుటీ పే చేస్తే కనుక అలౌడ్ యాజ్ డిడక్షన్ అనమాట. విషయం ఏంటంటే ప్రొవిజన్ ఎప్పుడు డిడక్షన్గా ఎలా అవుతుందంటే విత్ ఫెయిర్ ఎస్టిమేషన్ అండ్ రీజనబుల్ సర్టెనిటీ ఉంటే అప్పుడు మాత్రమే ఈ ప్రొవిజన్ని యాజ్ అన్ ఎక్స్పెన్స్గా అలౌ చేస్తాం. సేల్స్ ట్యాక్స్ నాట్ రిఫండెడ్ టు ద కస్టమర్స్ అవుట్ ఆఫ్ ద సేల్స్ ట్యాక్స్ రిఫండెడ్. అంటే గవర్నమెంట్ ఎంత రిఫండ్ చేసింది కంపెనీకి? 3 lakhs రిఫండ్ చేసింది. కంపెనీ కస్టమర్కి ఎంత రిఫండ్ చేసింది? 2 lakhs మాత్రమే రిఫండ్ చేసింది. బ్యాలెన్స్ 1 lakh వచ్చేసరికి రెవెన్యూ రిసిప్ట్ అనమాట, విచ్ ఈస్ చార్జబుల్ టు ట్యాక్స్. అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చాడు కాబట్టి యాడ్ బ్యాక్ చేస్తాం అనమాట. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 3 lakhs ఆన్ ద సేల్ ఆఫ్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ ఎస్టీటీ పేడ్. ఎప్పుడైనా సరే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అన్నాడు అంటే 112A కింద కవర్ అవుతుంది. అండ్ ఇన్ ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh ఈజ్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% అనమాట. సో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద తీసుకురావాలి. ఆల్రెడీ పీజీబీపీ ఇన్కమ్కి అది క్రెడిట్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మనం లెస్ చేస్తామన్నమాట. సో టూ అకౌంటింగ్ చేయాలి, 2 అడ్జస్ట్మెంట్స్ చేయాలి. పీజీబీపీ నుంచి లెస్ చేయాలి, అలాగే క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద సపరేట్గా చూపించాలి. తర్వాత పేమెంట్ మేడ్ టు ఫిషర్మ్యాన్. ఇదేంటంటే ఏదైతే మనం పేమెంట్ ఫిషర్మ్యాన్కి చేస్తున్నామో ఈ రూల్ 6DD అనే ఎక్సెప్షన్ కింద కవర్ అవుతుంది. కవర్ అయినప్పుడు ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. వేరస్ పేమెంట్ మేడ్ టు ద మిడిల్ మ్యాన్ వచ్చేసరికి ఏంటంటే రూల్ 6DD అనే ఎక్సెప్షన్ కింద కవర్ అవ్వట్లేదు, సో ఇట్ ఈస్ డిజలౌడ్. అలాగే ఈ డిజలవెన్స్ అనేది ఎక్కడ అట్రాక్ట్ అవుతుంది అంటే 48 subsection 3 ప్రకారము క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10,000 ఇన్ ఏ డేలో టు ఏ పర్సన్ చేస్తే కనుక ఇట్ ఈస్ కంప్లీట్లీ అలౌడ్ యాజ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజలౌడ్. ఇక్కడ పేమెంట్ ఫిషర్మ్యాన్కి చేస్తున్నప్పుడు ఈ పేమెంట్ వచ్చేసరికి రూల్ 6DD కింద కవర్ అయింది కాబట్టి అలౌ అవుతుంది. మిడిల్ మ్యాన్కి వచ్చేసరికి ఆ రూల్ కింద కవర్ అవ్వలేదు కాబట్టి డిజలౌ అవుతుంది. కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 10% ఆఫ్ శాలరీ అండ్ బేసిక్ డిఏ మాత్రమే ఎలా అవుతుంది, కానీ ఇక్కడ 12% ఆఫ్ శాలరీ అండ్ డిఏ చేశాడు. సో ఈ ఎక్సెస్ ఆఫ్ 2% అంటే 50,000 వచ్చేసరికి డిజలా అవుతుంది కాబట్టి యాడ్ బ్యాక్ చేస్తామన్నమాట ఇఫ్ డెబిటెడ్.
ట్రాన్స్పోర్టర్ ఆప్ట్స్ ఫర్ ప్రిజంప్టివ్ టాక్సేషన్స్ అండర్ సెక్షన్ 40AE ప్రకారము. అలాగే తన డిక్లరేషన్ ఇచ్చాడు, అలాగే పాన్ కూడా సబ్మిట్ చేశాడనమాట. తర్వాత క్వశ్చన్లో వాడు ఏం చెప్తాడంటే టీడీఎస్ డిడక్ట్ చేయలేదు అని చెప్తాడు. యాజ్ పర్ 94CE ప్రకారము టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు ట్రాన్స్పోర్టర్. ఎప్పుడు తను ప్రిజంప్టివ్ టాక్సేషన్ ఆప్ట్ చేసి డిక్లరేషన్ అండ్ పాన్ సబ్మిట్ చేసినప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నో అడ్జస్ట్మెంట్ ఈస్ రిక్వైర్డ్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ల్యాండ్ టు 100% సబ్సిడరీ. ఇదేంటంటే ఏదైనా ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ బై ద హోల్డింగ్ కంపెనీ టు ఇట్స్ హోలీ ఓన్ సబ్సిడరీ చేస్తే కనుక ఇట్ షల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఫర్ ద లెవీ ఆఫ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్సెస్ అనమాట. ఇక్కడ ఏంటి, హోల్డింగ్ కంపెనీ తన 100% సబ్సిడరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాన్ని మనం అసలు ట్రాన్స్ఫర్గానే కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ లేకపోతే షార్ట్ టర్మ్ క్యాపిటల్ కానీ క్రెడిట్ చేసి ఉంటే కనుక దాన్ని మనం లెస్ చేయాలి. ఒకవేళ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఈ డీటెయిల్స్ కనుక ప్రొవైడ్ చేస్తే అసలు వాడు కన్సిడర్ చేయలేదు అని అర్థం, కాబట్టి మనం ఇగ్నోర్ చేస్తామన్నమాట. తర్వాత షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద, అంటే క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని ఏం చూపించకూడదు, నిల్ అని చూపించాలన్నమాట. ఇక్కడ 2 అడ్జస్ట్మెంట్స్ ఏంటి అంటే, ఒక హోల్డింగ్ కంపెనీ ఒక తన హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీకి కనుక ఏదైనా, ఇక్కడ ఒక హోల్డింగ్ కంపెనీ తన హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీకి కనుక ఏదైనా ట్రాన్స్ఫర్ చేస్తే కనుక దాన్ని మనం ట్రాన్స్ఫర్గా కన్సిడర్ చేయకూడదు. ఒకవేళ ఆ అమౌంట్ వచ్చేసరికి ఆ క్యాపిటల్ గెయిన్, వెదర్ ఇట్ కెన్ బి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఆర్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట, దాన్ని మనం పీజీబీపీ కనుక క్రియేట్ చేసి ఉంటే కనుక లెస్ చేస్తాం. ఒకవేళ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ప్రొవైడ్ చేశాడు అంటే వాడు ఇన్కమ్గా కన్సిడర్ చేయలేదు అని అర్థం, అప్పుడు మనం ఇగ్నోర్ చేస్తామన్నమాట. తర్వాత క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద నిల్ అని రాస్తాం. ఎందుకు, అసలు అది ట్రాన్స్ఫరే కాదు కాబట్టి. కాంట్రిబ్యూషన్ టు ద ఐఐటి ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనమాట, విచ్ ఈస్ అప్రూవ్డ్ బై ప్రిస్క్రైబ్డ్ అథారిటీ అయితే కనుక 100% డిడక్షన్ ఈజ్ అలౌడ్. ఇఫ్ డెబిటెడ్, నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. Expenditure on foreign travel of 2 directors for a collaboration agreement which failed to materialized. ఇక్కడ ఏమవుతుంది, ఇద్దరు డైరెక్టర్స్ని మనం ఫారెన్ పంపించామన్నమాట ఒక అగ్రిమెంట్ కోసం. అయితే ఆ కాంట్రాక్ట్ ఏమైంది, మెటీరియలైజ్ అవ్వలేదు, అంటే సక్సెస్ఫుల్ అవ్వలేదు అని చెప్పేసి. ఇక్కడ ఏం చెప్తాడంటే వాడు, అది ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ వాడు ఏం చెప్తాడంటే, మన బిజినెస్ వచ్చేసరికి ఏంటంటే 3 స్టార్ హోటల్ మెయింటైన్ చేయటం. అయితే మనం ఫారెన్కి వెళ్ళిన అగ్రిమెంట్ ఏంటి అంటే బ్రేవరీ ప్రాజెక్ట్ అనమాట, అంటే బీర్ రిలేటెడ్గా కొత్త ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుదాము అని చెప్పి ఫారెన్ పంపించామన్నమాట ఇద్దరు డైరెక్టర్స్ని. అయితే ఆ ప్రాజెక్ట్ ఏమైంది, అబాండెంట్ అయింది, అంటే సక్సెస్ఫుల్ అవ్వలేదు వితౌట్ క్రియేటింగ్ న్యూ ఎసెట్స్ అనమాట. హియర్ ద ఎక్స్పెండిచర్ ఈజ్ ఇన్కర్డ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ఎగ్జిస్టింగ్ బిజినెస్. ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఏంటి, 3 స్టార్ హోటల్ అనమాట. అండ్ ద ప్రాజెక్ట్ వాజ్ అబాండోన్డ్ వితౌట్ క్రియేటింగ్ న్యూ ఎసెట్స్, కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి క్యాపిటల్ ఇన్ నేచర్. P&L అకౌంట్కి ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే కన్సిడర్ చేయాలి. అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆల్రెడీ డెబిట్ చేశాడు కాబట్టి డిజలో చేస్తాం, కాబట్టి మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తామన్నమాట. ఇక్కడ ఈ పాయింట్లు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఎక్స్పెండిచర్ అనేది ఎగ్జిస్టింగ్ బిజినెసా లేకపోతే న్యూ బిజినెసా. ఒకవేళ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే కనుక ఆ ఎక్స్పెండిచర్ని మనం రెవెన్యూ నేచర్గా కన్సిడర్ చేస్తాం. ఆ ప్రాజెక్టు అబాండన్ అయిందా, అంటే సక్సెస్ అయిందా లేకపోతే క్యాన్సిల్ అయిందా అన్నది మనకు అంతా ఇమ్మెటీరియల్ అనమాట. ఎగ్జిస్టింగ్ బిజినెస్ రెవెన్యూ నేచర్ కాబట్టి దాన్ని మనం ఒకవేళ డెబిట్ అయితే కనుక ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే కనుక ఇట్ ఈస్ క్యాపిటల్ ఇన్ నేచర్. క్యాపిటల్ ఇన్ నేచర్ అయితే ఇట్ ఈస్ టోటలీ డిజలౌడ్ కాబట్టి మనం ఏం చేస్తాం, మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తాం ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ డెబిటెడ్ అయితే కనుక. క్వశ్చన్స్లో వాడు ఎలా చెప్తున్నాడు, ద ఎక్స్పెండిచర్ ఆన్ ఫీజిబుల్ స్టడీ వచ్చేసరికి ఏంటంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్కి రిలేటెడ్గా ఎక్స్పెండిచర్. సో ఇట్ ఈస్ రెవెన్యూ ఇన్ నేచర్ కాబట్టి అలౌడ్ యాజ్ డిడక్షన్. ఒకవేళ ఫారిన్ ట్రావెల్కి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, టు మార్కెట్ ఇట్స్ ప్రొడక్ట్ ఇన్ ద ఫారిన్ అంటే తన ప్రొడక్ట్స్ని ఫారిన్లో మార్కెట్ చేయడానికి వెళ్ళారు, అంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్తో డీల్ చేస్తున్నట్టే కదా. సో ఇట్ ఈస్ రెవెన్యూ ఇన్ నేచర్ అనమాట. ఇఫ్ డెబిటెడ్ అయితే కనుక ఎలాంటి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, అలౌడ్ యాజ్ డిడక్షన్ కాబట్టి. సో ఎగ్జిస్టింగ్ బిజినెసా
న్యూ బిజినెస్, ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే రెవెన్యూ ఇన్ నేచర్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్. ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు న్యూ బిజినెస్ అయితే కనుక క్యాపిటల్ ఇన్ నేచర్ కాబట్టి డిజలౌడ్ అనమాట. ఇర్రెస్పెక్టివ్ వెదర్ ప్రాజెక్ట్ వాస్ అబాండన్డ్ వితౌట్ క్రియేటింగ్ న్యూ అసెట్ అనమాట. TDS deductions related. The tax deducted on the interest payable outside India to a foreign company and deposited before the due date of filing of the return under section 139 subsection 1. It is totally allowed as deductions. ఇందుకు ఇంట్రెస్ట్ అనేది మనము ఫారిన్ కంపెనీకి పే చేస్తున్నాము, అలాగే బిఫోర్ ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ మనం డిపాజిట్ చేసాం కాబట్టి అలౌడ్ యాజ్ డిడక్షన్స్ అనమాట. తర్వాత ఫీ పే టు ద డైరెక్టర్స్ అంటే రెమ్యునరేషన్స్ పే చేస్తున్నాము, TDS అనేది డిడక్ట్ చేయలేదు కాబట్టి 30% ఈజ్ డిజలౌడ్ అండర్ సెక్షన్ 194J. ఇన్సెంటివ్ టు ద డిస్ట్రిబ్యూటర్స్ వితౌట్ డిడక్టింగ్ TDSs అనమాట. డిస్ట్రిబ్యూటర్స్కి కొంత ఇన్సెంటివ్స్ అనేది ఇస్తున్నాము. ఏంటి? ఐఫోన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పర్క్యూజిట్ ఆర్ బెనిఫిట్ అనమాట. TDS అనేది డిడక్ట్ చేయలేదు. TDS అనేది అండర్ సెక్షన్ 194 ప్రకారం డిడక్ట్ చేయాలి, కానీ డిడక్ట్ చేయలేదు కాబట్టి 30% ఈజ్ డిజలౌడ్ అనమాట. ఇక్కడ ఫారిన్ కంపెనీకి ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తున్నామో దాని మీద ట్యాక్స్ అనేది TDS అనేది డిడక్ట్ చేసి బిఫోర్ ద ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ 1 డిపాజిట్ చేసాము కాబట్టి ఇట్ ఈస్ టోటల్ ఫైన్ అనమాట, అలౌడ్ యాజ్ డిడక్షన్. వేర్ యాజ్ డైరెక్టర్స్కి పే చేస్తున్న రెమ్యునరేషను అలాగే డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్న ఇన్సెంటివ్ అనేది ఏంటంటే TDS డిడక్ట్ చేయలేదు కాబట్టి 30% అనేది డిజలవ్ అవుతుంది. అడిషనల్ కాంపన్సేషన్ రిసీవ్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. ల్యాండ్ అనేది ఎక్విజిషన్ చేశారు, సో దాని రిలేటెడ్గా వాళ్ళు ఏం చేశారు, అడిషనల్గా కొంత కాంపన్సేషన్ అనేది ఇచ్చారనమాట. ఈ కాంపన్సేషన్ అనేది ఎలా ఇచ్చారు? రిసీవ్డ్ యాజ్ ఇంటరిమ్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. ఫైనల్ ఆర్డర్ అనేది రాలేదు కాబట్టి ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది మనం కన్సిడర్ చేయమన్నమాట. కన్సిడర్ చేయము అంటే డీమ్డ్ ఇన్కమ్ అవ్వదు. ఒకవేళ ఫైనల్ ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం ఇన్కమ్గా కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఇన్ కేస్ ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇన్కమ్గా కన్సిడర్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ దాన్ని మనం ఇన్కమ్గా కన్సిడర్ చేసి క్రెడిట్ చేసి ఉంటే కనుక ఇప్పుడు లెస్ చేయాలన్నమాట. ఫైనల్ ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే ఇన్కమ్గా కన్సిడర్ చేయాలి. ఇక్కడ ఓన్లీ ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే వచ్చింది కాబట్టి మనం ఇన్కమ్గా కన్సిడర్ చేయకూడదు. డివిడెండ్ రిసీవ్ ఫ్రమ్ ద ఫారిన్ కంపెనీ, అది ఆబ్వియస్గా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ PGBP ఇన్కమ్లో కనుక క్రెడిట్ చేసి ఉంటే కనుక మనం ఏం చేయాలి? లెస్ చేయాలన్నమాట. తర్వాత అడిషనల్గా ఏం చేస్తున్నాడు? డిస్ట్రిబ్యూటెడ్ టు ద షేర్ హోల్డర్స్ 7 lakhs ఇచ్చాడు. ఇన్కమ్ రిసీవ్డ్ అండ్ ఇన్కమ్ డివిడెండ్ రిసీవ్డ్ అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ అనమాట. సో ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డివిడెండ్ రిసీవ్డ్ అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడ్ అనే పాయింట్ ఇచ్చినప్పుడు ఇంటర్ కార్పొరేట్ డివిడెండ్ అనే పాయింట్ వస్తుందన్నమాట. ఈ పాయింట్ ఏంటంటే 80M ప్రకారం డిడక్షన్ వస్తుంది. ఏంటి? డివిడెండ్ డిస్ట్రిబ్యూటెడా ఆర్ డివిడెండ్ రిసీవ్డ్, విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది 80M ప్రకారం డిడక్షన్ వస్తుంది అనమాట. పర్చేజెస్ ఒమిటెడ్ టు బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్ అని చెప్పేసి ఎక్కడ ఇచ్చాడు? ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఇచ్చాడు. డిడక్ట్ టు కంప్యూట్ ద బిజినెస్ ఇన్కమ్, అజ్యూమ్ ద SSC ద కంపెనీ ఈజ్ ఫాలోయింగ్ ద మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ ద అకౌంటింగ్ అనమాట. పర్చేజెస్ రికార్డ్ చేయటం అంటే రికార్డ్ చేయటం వల్ల ఇన్కమ్ అనేది తగ్గిపోయి ఉండేది, కానీ అది ఒమిట్ చేయటం వల్ల ఇన్కమ్ పెరిగిపోయింది కాబట్టి మనం ఏం చేస్తాము? డిడక్ట్ చేస్తాం అనమాట. డిడక్ట్ టు కంప్యూట్ ద బిజినెస్ ఇన్కమ్. మర్కంటైల్ సిస్టమ్ ఆఫ్ ద అకౌంటింగ్ అంటే అక్రూవల్ సిస్టమ్ ఆఫ్ ద ఇన్కమ్ అనమాట. అంటే ఇన్కమ్ రిసీవ్ అవ్వని లేకపోతే ఎక్స్పెన్సెస్ పే చేసిన ఆ ఫ్యాక్ట్ ఏదన్నా అవ్వనివ్వండి, యాజ్ సూన్ యాజ్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ హ్యాపెండ్ ఇట్ షల్ బి రికార్డెడ్ అనమాట. Interest on term loan for the purchase of plant and machinery. Interest paid with respect to the capital borrowed for acquisitions of an asset for the period from date of borrowing till the date on which the such asset is first put to use shall not be allowed as deduction. ఇందుకు క్యాపిటలైజ్ అవుతుందన్నమాట. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ బారోయింగ్ నుంచి డేట్ ఆఫ్ ఫస్ట్ పుట్ టు యూజ్ వరకు ఏదైతే పీరియడ్ ఉందో ఆ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అనేది క్యాపిటలైజ్ అవుతుందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్. ఇఫ్ డెబిట్ చేస్తుంటే కనుక యాడ్ బ్యాక్ చేయాలి. పేమెంట్ ఆఫ్ 30 lakhs వితౌట్ TDS డిడక్షన్స్ అనమాట. పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ ఉంటే కనుక ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్. ఇఫ్ డెబిటెడ్ నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్.
వేరాస్ లేబర్ ఛార్జెస్ పే చేశారు 10 lakhs, టీడీఎస్ అనేది డిడక్ట్ చేయలేదు. అయితే 194C ప్రకారం టీడీఎస్ ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవుతాయి. ఇక ఈ ఇంకా క్వశ్చన్లో ఏం చెప్తాడంటే వాడు లేబర్ ఛార్జెస్ అనేవి బిల్డ్ సపరేట్లీ అని చెప్తాడనమాట. సో 30% ఈజ్ డిజలౌడ్ అనమాట. రా మెటీరియల్కి పేమెంట్ చేసినప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయకపోయినా ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్. వేరస్ కమింగ్ టు ద లేబర్ ఛార్జెస్ 94C ప్రకారం టీడీఎస్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి 30% ఈజ్ డిజలౌడ్. కాంట్రిబ్యూషన్ టు ద ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూట్ చేస్తే కనుక ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్ ప్రొవైడెడ్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు బి డిపాజిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ అనమాట. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఏంటంటే ఇన్కమ్ టు ద ఎస్ఎస్సీగా కన్సిడర్ చేస్తామన్నమాట. అయితే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది ఇట్ హ్యాస్ టు బి డిపాజిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ యాజ్ పర్ పిఎఫ్ యాక్ట్ ప్రకారము, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కాదు. పిఎఫ్ యాక్ట్ ప్రకారం డ్యూ డేట్ ఏంటి అంటే ఈ మంత్కి నెక్స్ట్ మంత్ 15th డేట్ అనేది డ్యూ డేట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన దాంట్లో యాజ్ పర్ విత్ ఇన్ ద డ్యూ డేట్ డిపాజిట్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలౌడ్ అనమాట. సో మనం ఏం చేస్తామంటే యాడ్ బ్యాక్ చేస్తాం. ట్యాక్సిబుల్ అమౌంట్ బట్ నాట్ క్రెడిటెడ్ టు ద P&L అకౌంట్. అంటే ఈ ఇన్కమ్ని కన్సిడర్ చేసి ఉండాల్సింది కానీ కన్సిడర్ చేయలేదు కాబట్టి యాడ్ బ్యాక్ చేస్తామన్నమాట. డిప్రిసియేషన్ రేట్ చూద్దాం. ఫ్యాక్టరీ బిల్డింగ్ 10%, ప్లాంట్ అండ్ మిషనరీ పుట్ టు యూస్ లెస్ దెన్ 180 days ఉంటే కనుక 7.5% అనేది దేని మీద వెయ్యాలి? కాస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ విచ్ ఇస్ క్యాపిటలైజ్డ్. ఎక్కడ ఏ పీరియడ్కి క్యాపిటలైజ్ అవుతుంది? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ద బోరింగ్ టు డేట్ ఫస్ట్ పుట్ టు యూజ్ అనమాట. ఆ పీరియడ్కి మనం ఇంట్రెస్ట్ క్యాపిటలైజ్ చేస్తామన్నమాట. అలాగే న్యూ మిషనరీ ఉంటే కనుక దానికి అడిషనల్ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% కూడా వస్తుందన్నమాట. ఒకవేళ మోర్ దెన్ 180 days యూజ్ చేస్తే కనుక 15% ఆఫ్ డిప్రిసియేషన్ అనేది వస్తుంది. కంప్యూటర్స్కి అయితే 40% ఆఫ్ డిప్రిసియేషన్స్. మోటార్ కార్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ 15% అనమాట. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం, జిఎస్టీని తీసేయాలేమో డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అనుకుంటాం, కానీ ఇంక్లూడ్ చేసే మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఎందుకంటే మనకు తెలిసిందే అయితే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయినా డిడక్షన్ తీసుకోవాలి లేదా మనం డిప్రిసియేషన్ అయినా తీసుకోవాలి. కానీ జిఎస్టీ యాక్ట్ ప్రకారము ఏదైతే ఈ మోటార్ వెహికల్స్ ఉన్నాయో వాటి మీద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు కాబట్టి మనకు డిప్రిసియేషన్ అనే బెనిఫిట్ తీసుకోవచ్చు అనమాట. డిడక్షన్స్ అండర్ 80JJA ప్రకారం ఏంటంటే ఏదైతే అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ ఉందో దాని మీద 30% డిడక్షన్స్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అంటే ఏంటి? ఏదైతే టోటల్ శాలరీ మనం విచ్ ఇస్ పెయిడ్ ఆర్ పేయబుల్ టు ద అడిషనల్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎంప్లాయిడ్ డ్యూరింగ్ దిస్ ఇయర్ అనమాట. వాళ్ళకి ఏదైతే శాలరీ అడిషనల్గా పే చేస్తున్నామో దాని మీద 30% అనేది డిడక్షన్ తీసుకోవచ్చు. అయితే కండిషన్స్ ఏంటి అంటే ఆ ఎంప్లాయీస్కి పే చేస్తున్న శాలరీ అనేది 25,000 కంటే తక్కువ ఉండాలి. 25,000 ఇన్ ఎక్సెస్ వెళ్ళారు అంటే మనం కన్సిడర్ చేయమన్నమాట. నెక్స్ట్ పాయింట్, లెస్ దెన్ 240 days ఉండకూడదు. కొన్ని కంపెనీస్లో అపెరల్స్, ఫుడ్ ఫేర్ అలాంటి కంపెనీస్లో అయితే కనుక 150 days కంటే తక్కువ ఉంటే కనుక మనం కన్సిడర్ చేయకూడదు. ఇక్కడ చూడండి, అడిషనల్ ఎంప్లాయీస్ ఎంతమంది? 22 మంది ఉన్నారు. వాళ్ళల్లో 23,010 members ఉన్నారు. 4 members వచ్చేసరికి 26,000. మన లిమిట్ ఏంటి? 25,000 వరకు మాత్రమే. సో లిమిట్ ఎక్సీడ్ అయింది కాబట్టి ఈ 4 members కన్సిడర్ చేయమన్నమాట. అలాగే 240 days కంటే తక్కువగా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయమన్నమాట. సో 4 members రెడ్యూస్ చేస్తాం. ఇక్కడ టోటల్ ఎంప్లాయీ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? నెంబర్ ఆఫ్ మంత్స్, వాళ్ళు వర్క్ చేసిన నెంబర్ ఆఫ్ మంత్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ వాళ్ళకి వస్తున్న శాలరీ మొత్తం టోటల్ చేస్తే కనుక 31 lakhs వచ్చింది కదా, అదే టోటల్ ఎంప్లాయీ కాస్ట్ అన్నమాట. ఆ టోటల్ ఎంప్లాయీ కాస్ట్ మీద 30% అనేది యాజ్ పర్ 80JJA ప్రకారము డిడక్షన్ వస్తుంది. వన్ టైం ఫ్రాంచైజ్ ఫీజ్ ఆర్ లైసెన్స్ ఫీజ్ అనమాట. ఈ ఫ్రాంచైజ్ అనేది ఏంటి అంటే ఇంటాంజిబుల్ అసెట్ అనమాట, విచ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 25% అండర్ సెక్షన్ 32. సో ఈ ఫ్రాంచైజ్ ఫీ అనేది ఏంటి? మనం డెబిట్ చేసాం అంటే యాజ్ అన్ ఎక్స్పెన్స్గా ఆల్రెడీ చూపించామన్నమాట. బట్ ఇట్ ఈస్ ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి అది డిజైల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? యాడ్ బ్యాక్ చేయాలి. దాంట్లో నుంచి డిప్రిసియేషన్ తీసేసి నెట్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం యాడ్ బ్యాక్ చేస్తామన్నమాట. క్వశ్చన్లో వాడు
డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని మెన్షన్ చేశాడు అంటే ఈ డిప్రిసియేషన్ ఆన్ లైసెన్స్ ఫీజు అండ్ ఫ్రాంచైజ్ ఫీజు ఇంక్లూడ్ చేసినట్టు. అప్పుడు మళ్ళీ మనం సపరేట్గా ఈ డిప్రిసియేషన్ ఎట్ ద రేట్ ఆఫ్ 25% అని చెప్పేసి మనం రెడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 20,000 మనం యాడ్ బ్యాక్ చేస్తే సరిపోతుందన్నమాట. మళ్ళీ చెప్తాను, ఈ వన్ టైం ఈ ఫ్రాంచైజ్ ఫీజు లేదా లైసెన్స్ ఫీ అనేది ఏంటంటే ఇంటాంజిబుల్ అసెట్ అనమాట. దీని మీద డిప్రిసియేషన్ 25% మనకు వస్తుంది. అయితే క్వశ్చన్లో కనుక వాడు డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇచ్చాడు అంటే ఆ డిప్రిసియేషన్లో ఈ ఫ్రాంచైజ్ మీద డిప్రిసియేషన్ ఇంక్లూడ్ చేసినట్టు. సో మళ్ళీ మనం సపరేట్గా మళ్ళీ డిప్రిసియేషన్ లెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ ఫ్రాంచైజ్ ఫీజు ఏదైతే ఉందో దాన్ని మనం డిజలో చేసి యాడ్ బ్యాక్ చేస్తే సరిపోతుంది. డిక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ డ్యూ టు ద నాన్ ఇంక్లూజన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ వైల్ వాల్యూయింగ్ ద ఫినిష్డ్ గుడ్స్ అనమాట. ఫినిష్డ్ గుడ్స్ ఎట్ సైడ్ ఉంటాయి, క్రెడిట్ సైడ్ ఉంటాయి. అయితే దాంట్లో వీడి ఇంట్రెస్ట్ అనేది ఇంక్లూడ్ చేయడం వల్ల క్రెడిట్ పెరిగిపోతుంది, దానివల్ల ప్రాఫిట్ అనేది పెరుగుతుంది అనమాట. తర్వాత కంపెనీ ఏం చేస్తుందంటే దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ని మారుస్తుంది. ఈ ఇంట్రెస్ట్ని ఇంక్లూడ్ చేయట్లేదు. చేయకపోవటం వల్ల ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది తగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి అన్నది క్వశ్చన్. As per ICDS 2, the interest shall not be included in the cost of inventories unless they meet the criteria for recognitions of the interest as a component of the cost as specified in ICDS 9 on the borrowing cost అనమాట. అంటే బారోయింగ్ కాస్ట్ యొక్క క్రైటీరియా మీట్ అయినప్పుడు మాత్రమే ఇంక్లూడ్ చేయాలి అని చెప్తున్నాడు. ICDS 9 అనేది ఏం చెప్తుంది, ఎప్పుడు క్యాపిటలైజ్ చేయాలి బారోయింగ్ కాస్ట్ని అని చెప్తుందంటే ఫస్ట్ క్వాలిఫైయింగ్ ఎసెట్ అవ్వాలి. క్వాలిఫైయింగ్ ఎసెట్ అంటే ఏంటి, విచ్ ఇంక్లూడ్స్ దోస్ ఇన్వెంటరీస్ దట్ రిక్వైర్ ఏ పీరియడ్ ఆఫ్ 12 months ఆర్ మోర్ టు బ్రింగ్ దెమ్ టు ద సేలబుల్ కండిషన్స్. అంటే మినిమం 12 months వర్కౌట్ చేయాలన్నమాట సేలబుల్ కండిషన్స్లోకి తీసుకురావడానికి. అప్పుడే అది క్వాలిఫైయింగ్ ఎసెట్ అవుతుంది అని చెప్తున్నాడు. విచ్ ఈజ్ నాట్ ద కేస్ ఇన్ కేస్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అనమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి 12 months అనేది పీరియడ్ అవసరం లేదు. సో విచ్ ఈజ్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ ఎసెట్ అనమాట. సో ఇంట్రెస్ట్ షల్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఇన్వెంటరీ వాల్యుయేషన్. వాడు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయకపోవడం వల్లే ప్రాఫిట్స్ డిక్రీజ్ అయింది కాబట్టి కరెక్ట్గానే అడ్జస్ట్మెంట్స్ ఉంది కాబట్టి నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ అనమాట. ఈ పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ని క్లోజింగ్ స్టాక్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ప్రాఫిట్ పెరిగిపోయింది. తర్వాత అకౌంటింగ్ ప్రొసీజర్ని వన్ చేంజ్ చేస్తాడు. ఆ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాఫిట్ తగ్గిపోతుంది అని చెప్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ICDS 2 ఇన్వెంటరీస్ కాబట్టి ICDS 2 వస్తుంది. ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి బారోయింగ్ కాస్ట్ ICDS 9 వస్తుంది అనమాట. ICDS 2 ఏం చెప్తుంది, ICDS 9 ప్రకారము బారోయింగ్ కాస్ట్ యొక్క క్రైటీరియా రికగ్నిషన్ క్రైటీరియా కనుక మీట్ అయితే, అంటే రికగ్నిషన్ క్రైటీరియా యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ద కాస్ట్ కనుక మీట్ అయితే క్యాపిటలైజ్ చేద్దాము అంటే ఇంక్లూడ్ చేద్దాము అని చెప్తుంది అనమాట. ICDS 9 ఏం చెప్తుంది, ఫస్ట్ అది క్వాలిఫైయింగ్ ఎసెట్ అవ్వాలి అంటుంది. క్వాలిఫైయింగ్ ఎసెట్ అవ్వాలి అంటే దానికి 12 months ఆర్ మోర్ పీరియడ్ కావాలి టు బ్రింగ్ దెమ్ టు ద సేలబుల్ కండిషన్స్ అని చెప్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో అంత టైం పట్టదు కాబట్టి క్వాలిఫైయింగ్ ఎసెట్ అవ్వదు. సో మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, బారోయింగ్ కాస్ట్ని ఇంట్రెస్ట్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు ఇన్వెంటరీలో. సో కరెక్ట్ ట్రీట్మెంట్ చేసినట్టే. సమ్లో ఏం చెప్పాడంటే వాడు, ఇంట్రెస్ట్ ప్లస్ బారోయింగ్ కాస్ట్ డస్ నాట్ మీట్ ద క్రైటీరియా ఆఫ్ రికగ్నిషన్స్ ఆఫ్ కాస్ట్. 6,85,000, 5,65,000 ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్స్ అనమాట. ఆల్రెడీ ఇంక్లూడ్ చేశాడంట, ఇంట్రెస్ట్ అండ్ బారోయింగ్ కాస్ట్ ఇంక్లూడ్ చేశాడు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ స్టాక్లో అని చెప్తున్నాడు. క్లోజింగ్ స్టాక్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాఫిట్ పెరిగిపోయి ఉంటుంది. సో మనం ఏం చేయాలి, లెస్ చేయాలి, 5,65,000 లెస్ చేయాలన్నమాట. అలాగే ఓపెనింగ్ స్టాక్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది తగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, యాడ్ బ్యాక్ చేయాలి. సో నెట్ ఇంపాక్ట్ ఏంటి, 1,20,000 అనేది యాడ్ బ్యాక్ చేయాలన్నమాట ఈ ఎఫెక్ట్ని రెడ్యూస్ చేయడానికి. The difference has to be adjusted to remove the effect of interest and borrowing cost included in the value of stock అనమాట. Loss of cash in transit from the bank to the administrative office on account of theft. అంటే బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకొస్తున్నాము ఆఫీస్కి, దారి మధ్యలో ఎవరు దొంగలించారు. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఎనీ లాస్ ఫ్రమ్
theft or embezzlement or dacoity is deductible if it is incidental to the carrying on business అయినప్పుడు మాత్రమే యాజ్ అ రెవెన్యూ ఎక్స్పెండిచర్గా కన్సిడర్ చేసి అలో చేస్తాము అని చెప్తున్నాడు. అయితే ఈ ట్రాన్సిట్లో జరిగింది, బిజినెస్ బ్యాంక్ నుంచి ఆఫీస్ వచ్చే మధ్యదారిలో జరిగింది కాబట్టి విచ్ ఇస్ ఇన్సిడెంటల్ టు ద క్యారింగ్ ఆన్ బిజినెస్ కాబట్టి ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. Royalty on which the tax is deducted on 1st December 2023 but not deposited till 30th November. 100% of the royalty paid after deducting the tax would be disallowed since the tax is not paid on or before the due date of filing of the return అనమాట. అంటే 30 అక్టోబర్ అనమాట డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ ఆఫ్ ద రిటర్న్ అండర్ సెక్షన్ 139 సబ్సెక్షన్ లోపు కనుక జరుగుంటే కనుక డిడక్షన్ వచ్చేది. కానీ వీడు ఎప్పుడు చేశాడు, నవంబర్ వరకు చేయలేదన్నమాట, 30th నవంబర్ వరకు చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ టోటలీ డిజలౌడ్. మన దగ్గర ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఏంటంటే మనో టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చిందనమాట. అలాగే ఈ కంపెనీ మనో టెక్స్టైల్స్ లిమిటెడ్లో 16% ఆఫ్ ద ఓటింగ్ పవర్ అనేది హోల్డ్ చేస్తుందన్నమాట. సో దిస్ కంపెనీ బికేమ్ ఏ షేర్ హోల్డర్ టు మనో టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడైనా సరే ప్రొవిజన్ ఏం చెప్తుందంటే 10% ఆర్ మోర్ ఆఫ్ ద ఓటింగ్ పవర్ హోల్డ్ చేస్తున్నాడు అంటే టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ మనం డీమ్డ్ డివిడెండ్గా కన్సిడర్ చేయాలి. అంటే ఈ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ ఏమైతే ఉన్నాయో మనం ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ హెడ్ కింద వేయాలన్నమాట. మళ్ళీ ఇది రిపీట్ అయింది. డిడక్షన్స్ అండర్ సెక్షన్ 80 JAA ఏంటి, 30% ఆఫ్ ద అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అనేది డిడక్షన్ వస్తుంది. అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ అంటే ఏంటి, టోటల్ శాలరీ పేడ్ ఆర్ పేయబుల్ టు ద అడిషనల్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఎంప్లాయిడ్ డ్యూరింగ్ ద ఇయర్ అనమాట. అయితే ఈ అడిషనల్ ఎంప్లాయీస్లో ఎవరెవరిని ఇంక్లూడ్ చేయము, ఎవరి పే అయితే 25,000 కంటే ఎక్కువ ఉందో వాళ్ళని ఇంక్లూడ్ చేయము. అండ్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ లెస్ దాన్ 240 days అనమాట. అండ్ 150 days ఇన్ ద కేస్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అపెరల్, ఫుట్వేర్ అండ్ లెదర్ ప్రొడక్ట్స్. ఈ 3 కంపెనీస్కి అయితే కనుక 150 days చూడాలి. తర్వాత ఎంప్లాయీస్ రీట్రెంచ్డ్ డిడక్టెడ్ ఫ్రమ్ ద అడిషనల్ ఎంప్లాయీస్ టు అరైవ్ ఎట్ ద యాక్చువల్ నెంబర్ ఆఫ్ అడిషనల్ ఎంప్లాయీస్. రీట్రెంచ్డ్ అంటే ఏంటి అంటే మనకున్న యూనిట్ని క్లోజ్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఏం చేస్తాం, ఆగిపోండి అని చెప్తాం. ఆ అడిషనల్ ఎంప్లాయీస్ ఏదైతే ఉంటారో వాళ్ళని రిడ్యూస్ చేస్తామన్నమాట అడిషనల్ ఎంప్లాయీస్లో నుంచి. తర్వాత ఎంప్లాయీస్ యొక్క శాలరీ కనుక బేరర్ చెక్స్లో కనుక పే చేస్తే కనుక ఈ 80 JJAA ప్రకారము నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, అడిషనల్ ఎంప్లాయీస్ వాళ్ళ నుంచి లెస్ చేస్తాము. అలాగే PGBP ఇన్కమ్ నుంచి కూడా డిజలవ్ చేస్తామన్నమాట. అప్పుడు యాడ్ బ్యాక్ చేసేస్తాం. ఈ ఎక్స్పెన్సెస్ని డిజలవ్ చేస్తాం. ఎంప్లాయీస్కి శాలరీ కనుక బేరర్ చెక్స్లో కనుక పే చేస్తే కనుక ఈ ఎక్స్పెన్స్ని డిజలవ్ చేస్తున్నాం అనమాట. డిజలవ్ చేస్తే యాడ్ బ్యాక్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైం టోటల్ నెంబర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ నుంచి కూడా లెస్ చేస్తామన్నమాట. డబుల్ ఎఫెక్ట్. తర్వాత capital expenditure for promoting the family planning of the employees which is debited to the P&L account 1,80,000. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే విచ్ ఇస్ డిడక్టబుల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. సో 36,000 మాత్రమే డిడక్టబుల్ అనమాట. బ్యాలెన్స్ 1,44,000 వచ్చేసరికి రిమైనింగ్ 4 years వస్తుంది కాబట్టి విచ్ ఇస్ డిజలౌడ్ ఫర్ ద కరెంట్ ఇయర్. సో యాడ్ బ్యాక్ చేస్తాం. Retrenchment compensation paid to the employees on the closure of unit is allowed as reduction. If debited, no adjustment is required. Waiver by the bank. Principal interest అనమాట. ప్రిన్సిపల్ వేవర్ చేసింది. ఈ లోన్ ఎందుకు తీసుకొచ్చాడు అంటే లోన్ బ్యాంక్ దగ్గర నుంచి మనం ఎందుకు తీసుకున్నామంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం లోన్ అనేది తీసుకున్నామన్నమాట. అయితే ఈ వాడు ఏదైతే బెనిఫిట్ ఇస్తున్నాడో బెనిఫిట్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ట్రేడింగ్ యాక్టివిటీ అనమాట. అంటే ట్రేడింగ్ లయబిలిటీ మనది రెడ్యూస్ అవుతుంది బై ద వే ఆఫ్ రెమిషన్ అండ్ సెసేషన్ కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ ఇన్కమ్ విచ్ ఈస్ ట్యాక్సబుల్. ఇఫ్ ఇట్ ఈస్ క్రెడిటెడ్ నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అర్థమైందా? ఈ లోన్ అనేది మనం ఎందుకు తీసుకున్నాము, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్గా తీసుకున్నాము. అండ్ వాడు ఇప్పుడు కొంత బెనిఫిట్ అనేది ఇస్తున్నాడు. ఆ బెనిఫిట్ అనేది ఏంటి, ఇన్ ద బెనిఫిట్ రిలేటెడ్ టు ద ట్రేడింగ్ యాక్టివిటీ బై ద వే ఆఫ్ రెమిషన్ అండ్ సెసేషన్ కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ ఇన్కమ్, ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అనమాట. తర్వాత ఇంట్రెస్ట్ ఏంటి అంటే సెక్షన్ 43B ప్రకారం ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ యాక్చువల్ పేమెంట్స్ బేసిస్లో మాత్రమే డిడక్షన్గా ఎలో అవుతుంది. ఇక్కడ ఏంటి, ఇంట్రెస్ట్ ఆల్రెడీ అవుట్ స్టాండింగ్ ఉంది, ఎరియర్స్ ఉంది, పేమెంట్ అయితే జరగలేదు. సో ఈ ఇంట్రెస్ట్ అనేది మనకి ఏమైనా డిడక్షన్ వస్తుందా అంటే డిడక్షన్ రాదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిజలౌడ్ అనమాట.
ద వేవర్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ కెనాట్ బి బ్రాట్ టు ద ట్యాక్స్ అనమాట. అంటే అది అసలు ఇన్కమే కాదు, అలా ఉన్నప్పుడు మనం దాని మీద ట్యాక్స్ వేయలేము కదా. ఇఫ్ క్రెడిట్ టు ద P&L అకౌంట్ డిడక్ట్ ఫ్రమ్ ద క్రెడిట్ టు ద P&L అకౌంట్ డిడక్ట్ ఫ్రమ్ ద బిజినెస్ ఇన్కమ్. మార్క్ టు మార్కెట్ లాసెస్ అన్సెటిల్డ్ డెరివేటివ్ కాంట్రాక్ట్. ఇది అన్సెటిల్డ్ డెరివేటివ్ కాంట్రాక్ట్ కాబట్టి డిడక్షన్ అయితే ఎలా అవ్వదు. ఒకవేళ సెటిల్డ్ అయి ఉంటే కనుక డిడక్షన్ వచ్చేది. ద ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ ఇష్యూ అండ్ కలెక్షన్స్ ఆఫ్ డెబెంచర్స్. ఈ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అనమాట. ఈ డిబెంచర్స్ వచ్చేసరికి ఫ్యూచర్లో షేర్స్గా కన్వర్ట్ అవుతాయి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాబట్టి అలౌడ్ అనమాట. ఆల్రెడీ డెబిట్ చేశాడు కాబట్టి నో అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. పేమెంట్ టు ద స్టాక్ బ్రోకర్స్ అండ్ కమోడిటీ బ్రోకర్స్ వితౌట్ డిడక్షన్స్ ఆఫ్ TDSs అనమాట. పేమెంట్ టు ద స్టాక్ బ్రోకర్. ఇక్కడ కంపెనీ వచ్చేసరికి ఏంటంటే బేసిక్గా ఫార్మా కంపెనీ, ఫార్మా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. అయితే కంపెనీ వచ్చేసరికి ఏం చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ చేస్తుంది విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ. అండ్ ఏదైతే పేమెంట్ మనం స్టాక్ బ్రోకర్స్కి చేస్తున్నామో విచ్ ఇస్ నాట్ హోలీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ని డిజలవ్ చేస్తున్నాడు అనమాట. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ డెబిటెడ్ యాడ్ బ్యాక్. పొరపాటున ఎజంప్షను ఈ కంపెనీ ట్రేడింగ్ షేర్ ట్రేడింగ్ బిజినెస్ కూడా చేస్తుంది అనే ఎజంప్షన్ తీసుకుంటే కనుక ఈ పేమెంట్ ఏదైతే చేస్తున్నామో ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. కమోడిటీ బ్రోకర్కి ఏదైతే పేమెంట్ చేస్తున్నామో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బిజినెస్ ఆఫ్ ద కంపెనీ అని ఎజంప్షన్ తీసుకుంటాం అనమాట. కానీ TDS డిడక్ట్ చేయలేదు కాబట్టి 30% డిజైలెన్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ వచ్చేసరికి అంటే కమోడిటీ బ్రోకర్కి ఏదైతే పే చేస్తున్నామో ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద బిజినెస్ కనుక అని మనం ఎజంప్షన్ తీసుకుంటే కనుక ఎంటైర్ అమౌంట్ అనేది డిజలవ్ చేస్తామన్నమాట. ఫస్ట్ మనము రిలేటెడ్ టు ద బిజినెస్ అనే ఎజంప్షన్ తీసుకున్నాం కాబట్టి TDS డిడక్ట్ చేయలేదు అనే పాయింట్ మీద 30% మాత్రమే డిజలవ్ చేసాం. ఒకవేళ అసలు ఈ కమోడిటీ ట్రాన్సాక్షన్స్ అనేవి నాట్ రిలేటెడ్ టు ద ఎంటైర్ బిజినెస్ అనుకుంటే కనుక ఎంటైర్ అమౌంట్ ఈస్ డిజలౌడ్ అనమాట. అప్పుడు బిజినెస్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ అండ్ టోటల్ ఇన్కమ్ విల్ చేంజ్ అకార్డింగ్లీ. కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ పెన్షన్ స్కీమ్ 10% ఆఫ్ ద బేసిక్ శాలరీ మనకు తెలిసిందే, ప్లస్ DA అనమాట. బేసిక్ శాలరీ వచ్చేసరికి 6 lakhs, DA వచ్చేసరికి 30% ఆఫ్ బేసిక్ శాలరీ, 50% ఆఫ్ ద DA ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ శాలరీ అనమాట. ఇప్పుడు ఎలా చూడాలి, 10% ఆఫ్ బేసిక్ శాలరీ అండ్ DA కదా మనకి డిడక్షన్ వచ్చేది. DA వచ్చేసరికి ఏంటి 30% ఆఫ్ బేసిక్ శాలరీ అంటే 1,80,000 వచ్చింది. దీంట్లో కూడా 50% మాత్రమే శాలరీ అనే పార్ట్ కిందకు వస్తుంది, అప్పుడు 90,000 అనమాట. సో 69,000 మాత్రమే డిడక్షన్గా అలో అవుతుంది. కానీ వాడు 15% అంటే 90,000 ఆల్రెడీ డిడక్షన్ చేశాడు. బ్యాలెన్స్ 21,000 అనేది డిజలౌడ్ అనమాట. డిజలౌడ్ కాబట్టి యాడ్ బ్యాక్ చేయాలి. అర్థమైందా? 10% మాత్రమే డిడక్షన్ వస్తుంది, కానీ వాడు 15% తీశాడు. 10% అనేది మనం క్యాలిక్యులేట్ చేసాము. 10% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత డిడక్షన్ తీసుకోవాలి, 69,000 మాత్రమే తీసుకోవాలి. కానీ వాడు 15% ప్రకారము 90,000 డిడక్షన్ తీశాడు. సో ఈ బ్యాలెన్స్ 21,000 ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిసలౌడ్ అనమాట. ఎక్స్పెన్సెస్ ఆన్ ఫ్రీ బీస్ టు ద మెడికల్ ప్రాక్టీషనర్స్ అనమాట. ఫ్రీ బీస్ అంటే కొన్ని గిఫ్ట్స్ అనుకోండి, మెడికల్ ప్రాక్టీషనర్స్కి ఇస్తున్నారనమాట. దాని మీద ఇంకర్ అవుతున్న ఎక్స్పెన్సెస్ అనేవి ప్రొహిబిటెడ్ బై ద లా అనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంకర్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కాబట్టి డిసలౌడ్. డొనేషన్ టు ద స్వచ్ఛ భారత్ కోష్ is not allowed as deduction because it is not wholly or exclusively incurred for the purpose of business or profession. తర్వాత డిడక్షన్ అండర్ ద 80G వస్తుందన్నమాట. ప్రొవైడెడ్ ఏంటంటే అదర్ దాన్ క్యాష్ మోడ్లో చేసి ఉండాలి ఆ డొనేషన్ అనేది. కన్సిడరేషన్ రిసీవ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్స్ issued 2 lakhs equity shares of 10 each at 22 rupees per share. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్, కానీ 22 రూపీస్కి మనం ఇష్యూ చేసామన్నమాట. ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చేసరికి 19 రూపీస్ పర్ షేర్. ఇక్కడ షేర్స్ వచ్చేసరికి ప్రీమియంకి ఇష్యూ చేసాం. ఎలా, ఇష్యూ ప్రైస్ ఈజ్ మోర్ దెన్ ద ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10, కానీ ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి 22 రూపీస్ కాబట్టి ప్రీమియంకి ఇష్యూ చేసినట్టు. అలాగే ద ఎక్సెస్ ఆఫ్ ఇష్యూ ప్రైస్ ఆఫ్ ద షేర్ ఓవర్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ట్యాక్సబుల్ అనమాట. ఎక్సెస్ ఆఫ్
ఇష్యూ ప్రైస్ ఓవర్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ. ఇష్యూ ప్రైస్ ఎంత 22 రూపీస్ మైనస్ ఫేర్ మార్కెట్ వాల్యూ 19 రూపీస్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ అనమాట. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్సిబుల్ అవుతుంది అది. బ్రాడ్ ఫార్వర్డ్ ఆఫ్ బిజినెస్ లాసెస్ రిలేటెడ్ టు ద అసెస్మెంట్ ఇయర్ 21-22 నాట్ అలౌడ్ టు సెట్ ఆఫ్ ఫ్రమ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ 24-25 అనమాట. లాసెస్ వచ్చేసరికి 21-22. తర్వాత ఏ ఇయర్తో ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నాడు, 24-25 ఇయర్తో సెట్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ ఎలా అవ్వదు. 51% ఆర్ మోర్ ఆఫ్ ద షేర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ నాట్ హెల్డ్ బై ద సేమ్ పర్సన్స్ హూ హెల్డ్ నాట్ లెస్ దెన్ ద 51% ఆఫ్ ద షేర్స్ యాజ్ ఆన్ 31st March 2021. ఇది ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవాలంటే, ఫస్ట్ లాసెస్లో ఉన్నప్పుడు మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ 55% ఆఫ్ ద షేర్స్ అనేవి హోల్డ్ చేస్తున్నాడు. అంటే మోర్ దెన్ 51% ఆఫ్ ద షేర్స్ అనేవి హోల్డ్ చేస్తున్నాడు అనమాట. అయితే ఈ ఎక్స్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే కొంత టైం తర్వాత మిస్టర్ వైకి ఆ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అనమాట. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 2 years అలా అయిన తర్వాత ఆ లాసెస్ని ఆ ఇయర్ 2024-25లో వచ్చిన ప్రాఫిట్స్తో సెట్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ సెట్ ఆఫ్ చేసుకోవడానికి పర్మిషన్ అనేది లేదు. ఎందుకు? లాస్ వచ్చినప్పుడు ఏ పర్సన్ అయితే హోల్డ్ చేస్తున్నాడో షేర్స్, సేమ్ పర్సన్ షేర్స్ హోల్డ్ చేయట్లేదు కాబట్టి సెట్ ఆఫ్ ఎలో లేదనమాట. దే ఆర్ నాట్ అలౌడ్ టు సెట్ ఆఫ్ అనమాట. అర్థమైందా? ఫస్ట్ ఏంటంటే లాసెస్ ఉన్నప్పుడు మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ 55% ఆఫ్ ద షేర్స్ హోల్డ్ చేశాడు. 55% అంటే విచ్ ఇస్ మోర్ దెన్ 51% ఆఫ్ ద షేర్స్ హోల్డ్ చేశాడనమాట. లేటర్ ఆన్ ఆ పర్సన్ ఏం చేశాడంటే తను ఆ షేర్స్ని మిస్టర్ వైకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఉన్న ప్రాఫిట్స్తో ఈ లాసెస్ని సెట్ ఆఫ్ చేయాలి అనుకుంటారు. కానీ సెట్ ఆఫ్ చేయకూడదు. ఎందుకు? సేమ్ పర్సన్ లేడు కాబట్టి. లాసెస్లో ఉన్నప్పుడు ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు సేమ్ పర్సన్ ఆ షేర్స్ని హోల్డ్ చేయట్లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు సెట్ ఆఫ్ అనమాట. బోనస్ ట్రాన్స్ఫర్ టు ద ట్రస్ట్ ఫర్ మేకింగ్ ద పేమెంట్ టు ద ఎంప్లాయీస్ ఆఫ్టర్ ద సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్ అనమాట. ఇప్పుడు ఎంప్లాయీస్ మధ్య ఏదో డిస్ప్యూట్ అవుతుంది అని చెప్పేసి వాడు ఆ పేమెంట్ని డిలే చేయకూడదు అని చెప్పేసి కంపెనీ ఏం చేస్తుందంటే ఆ బోనస్ని ఒక ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాంటి కేసెస్లో ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్స్ అనమాట. ప్రొవైడెడ్ యాక్చువల్ పేమెంట్ టు ద ఎంప్లాయీస్ హ్యాస్ టు బి మేడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ ఆఫ్ ద ఫైలింగ్ రిటర్న్ అనమాట. డిస్ప్యూట్ ఉన్నా కూడా పేమెంట్ అనేది ఈ డ్యూ డేట్ బిఫోర్ లోపు చేస్తే కనుక ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్. Regulation fee paid to the municipal authorities. It is in the nature of penalty as it is paid to compound an offence అనమాట. పెనాల్టీ నేచర్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ద డిడక్షన్. సో ఇన్ కేస్ దాన్ని డెబిట్ చేశారు అంటే ఎక్స్పెన్సెస్గా తీసుకున్నారు అనుకుంటే దాన్ని మనం యాడ్ బ్యాక్ చేయాలి బికాస్ ఇట్ ఈస్ టోటలీ డిజలౌడ్. ద ఎక్స్పెండిచర్ ఆన్ సిఎస్ఆర్ అనమాట. సిఎస్ఆర్ ఎక్కువ ఎక్స్పెండిచర్. సెక్షన్ 37 ఏం చెప్తుందంటే ఎక్స్పెండిచర్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ సెక్షన్ 32, 36 అవి మాత్రమే సెక్షన్ 37 కింద కవర్ అవుతాయి. అలాగే ఆ ఎక్స్పెండిచర్ అనేది ఏంటంటే హ్యాస్ టు బి ఇన్కర్డ్ హోల్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ అయినప్పుడు మాత్రమే సెక్షన్ 37 ప్రకారం డిడక్షన్ వస్తుంది అనమాట. 30 నుంచి 36 మధ్య కవర్ అయి ఉన్న ఎక్స్పెన్సెస్ కింద కవర్ అయి ఉండకూడదు. అలాగే ఆ ఎక్స్పెండిచర్ వచ్చేసరికి హోల్లీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్కర్ అయినప్పుడు మాత్రమే సెక్షన్ 37 కింద డిడక్షన్ వస్తుంది అనమాట. అయితే సెక్షన్ 135 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ఏం చెప్తుంది? ఈ సిఎస్ఆర్ ఎక్స్పెండిచర్ అనేది బిజినెస్ పర్పస్కి కోసం కాదు అని చెప్తుంది. అలాంటప్పుడు ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఇఫ్ ఇట్ ఈస్ డెబిటెడ్ యాడ్ బ్యాక్ బై మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ నాన్ కాంపిటెంట్ ఫీ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మన ఏరియాలో నాకు ఒక కాంపిటీటర్ ఉన్నాడు. వాడికి నేనేం చెప్తానంటే సేమ్ ఏరియాలో బిజినెస్ క్యారీ చేయకుండా ఉండటానికి నేను కొంత అమౌంట్ అనేది ఇస్తాను అని చెప్తాడు. అది నాన్ కాంపిటెంట్ ఫీ అవుతుందన్నమాట. ఇన్ కేస్ సేమ్ ఏరియాలో బిజినెస్ చేసుకున్నా నేను చేస్తున్న బిజినెస్ చేయొద్దు, వేరే ఏదన్నా చెయ్యి అని చెప్పేసి చెప్తామన్నమాట. అది నాన్ కాంపిటెంట్ ఫీ అవుతుంది. ఈ ఫీ అనేది చేయడం వల్ల కంపెనీ అనేది ఏదైనా బిజినెస్ని ఎక్వైర్ చేస్తుందా? చేయట్లేదు. అండ్ ప్రాఫిట్ మేకింగ్ అపారటస్ రిమైన్ ద సేమ్. అంటే ప్రాఫిట్ మేకింగ్ స్టేటస్ అనేది ఇట్ రిమైన్స్ ద సేమ్ అనమాట. నో న్యూ బిజినెస్ అండ్ నో న్యూ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఏవి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి. కొత్త బిజినెస్ రావట్లేదు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం పెరగట్లేదు, అండ్ అలాగే ప్రాఫిట్ మేకింగ్ స్టేటస్ అనేది కూడా చేంజ్ అవ్వట్లేదు. కాబట్టి ద ఎక్స్పెన్స్ ఈజ్ రెవెన్యూ ఇన్ నేచర్.
దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేయలేదు కాబట్టి 30% ఈజ్ డిజలౌడ్. కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ ద డిప్రిసియేషన్స్. ఆ ఎసెట్ వచ్చేసరికి అంటే ఎసెట్ వచ్చేసరికి డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బీ యూస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్కి యూస్ చేసి ఉండాలి. అలాగే స్టాండ్ బై ఎక్విప్మెంట్స్ అనమాట. స్టాండ్ బై ఎక్విప్మెంట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఏసీ అండ్ ఫ్యాన్ వచ్చేసరికి స్టాండ్ బై ఎక్విప్మెంట్స్ అవుతాయి. అంటే ఒకటి వాడినప్పుడు ఇంకొకటి వాడం కదా స్టాండ్ బై ఎక్విప్మెంట్స్, బట్ అవి రెడీ టు యూజ్ అనే కండిషన్లో ఉంటాయి. సో వాటి మీద కూడా డిప్రిసియేషన్ అనేది అలౌ చేస్తాడనమాట. ఈవెన్ రెడీ టు యూజ్ అనే సిచ్యువేషన్లో ఉన్నా కూడా డిప్రిసియేషన్ అలౌ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి, దాని మీద డిప్రిసియేషన్ అలౌబుల్ అనమాట ఈవెన్ దో దే ఆర్ నాట్ యూజ్డ్. ఎందుకు, దే ఆర్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ రెడీ ఫర్ యూజ్ అనే కండిషన్లో ఉన్నాయి కాబట్టి వాటి మీద డిప్రిసియేషన్ అనేది అలౌ అవుతుంది అనమాట. Company engaged in the real estate. Out of the 5 unsold offices spaces in a mall, it converted the one such space into its own office. మన రియల్ ఎస్టేట్ కంపెనీ కదా, దాని యొక్క స్టాక్ ఇన్ ట్రేడ్ ఏమవుతుంది, ఈ ఆఫీసెస్ అనేది అవుతుందన్నమాట. సో ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ని తన ఓన్ ఆఫీస్గా కన్వర్ట్ చేసింది, అంటే క్యాపిటల్ అసెట్గా కన్వర్ట్ చేసింది. బిజినెస్ ఇన్కమ్ ఆన్ ద కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్. అలాంటప్పుడు ఆ డేట్ ఆఫ్ ద కన్వర్షన్ రోజు ఆ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెంటరీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఛార్జబుల్ యాజ్ బిజినెస్ ఇన్కమ్. అంతే కదా, రియల్ ఎస్టేట్కి ఇన్వెంటరీ ఏంటి, ఈ ఆఫీసెస్ అనమాట. ఈ ఆఫీస్ అంటే దే స్టాక్ ఇన్ ట్రేడ్ అనమాట. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ని క్యాపిటల్ అసెట్గా కన్వర్ట్ చేసింది కాబట్టి ఈ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ఇన్వెంటరీ ఆన్ ద డేట్ ఆఫ్ ద కన్వర్షన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బిజినెస్ ఇన్కమ్ అనమాట. సో యాడ్ ఇట్. Claim for escalation price in respect of ongoing construction project. క్లెయిమ్ అనమాట. ఈ క్లెయిమ్ని మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తాము ఇన్కమ్గా అని అంటే ఎప్పుడైతే రీజనబుల్ సర్టైనిటీ ఆఫ్ ఇట్స్ రియలైజేషన్ మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం దాన్ని బిజినెస్ ఇన్కమ్గా కన్సిడర్ చేయాలి. అంటే ఏంటి, మన క్లెయిమ్ వచ్చేసరికి 8,50,000 ఉంది, మనం ఆల్రెడీ 2 lakhs అనేది రిసీవ్ చేసుకున్నాం, అలాగే దాని P&L అకౌంట్లో కూడా ఇంక్లూడ్ చేసాం. బ్యాలెన్స్ 6,50,000ని మనం యాజ్ ఏ బిజినెస్ ఇన్కమ్గా ఎప్పుడు కన్సిడర్ చేస్తాము అంటే రీజనబుల్ సర్టనిటీ ఆఫ్ ఇట్స్ రియలైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇక్కడ కోర్ట్ ఏం చేసింది, జడ్జ్మెంట్ అనేది కంపెనీకి ఫేవర్గా ఇచ్చింది, అంటే అది కంపల్సరీ ఎప్పటికొకప్పుడు ఆ అమౌంట్ అనేది రియలైజ్ అవుతుంది అన్న భరోసా వచ్చింది కాబట్టి దాన్ని మనం ఇన్కమ్గా కన్సిడర్ చేస్తామన్నమాట. Capital gains on sale of listed equity shares in ARA Limited. సో లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ అంటే 112A కింద కవర్ అవుతాయి. 112A కింద కవర్ అయినప్పుడు దే ఆర్ ట్యాక్సిబుల్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh అనమాట. అప్పుడు మనము ఇవి ఆల్రెడీ పీజీబీపీ ఇన్కమ్ కింద కవర్ అయి ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అక్కడ నుంచి లెస్ చేస్తాం, తర్వాత క్యాపిటల్ గెయిన్స్ హెడ్ కింద మనం ఇంక్లూడ్ చేస్తాం అనమాట. అయితే ఈ యారా లిమిటెడ్ అనే కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ పాయింట్లో సేమ్ అదే క్వశ్చన్లో నెక్స్ట్ పాయింట్లో ఇలా ఇస్తాడనమాట డీటెయిల్డ్గా. ఇంతకు సేల్ అయింది, ఇంత మనం ఎక్వైర్ చేస్తాం, ఇంత ఫేర్ మార్కెట్ వాల్యూ అని డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద వేయాలి. వాడిచ్చిన ఈ 3,77,500 అనేది ఇంక్లూడ్ చేయకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఇవ్వకపోయింటే అప్పుడు మనం ఏదైతే ఈ అమౌంట్ ఉందో అదే క్యాపిటల్ గెయిన్ హెడ్ కింద ఇంక్లూడ్ చేసేవాళ్ళం. కానీ ఇవ్వటం వల్ల కన్సిడర్ చేయాల్సి వస్తుంది, సపరేట్గా మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ ఏంటి, సేల్ వాల్యూల నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తే కనుక క్యాపిటల్ గెయిన్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫుల్ వాల్యూ అంటే సేల్ కన్సిడరేషన్లో విచ్ ఎవర్ ఇస్ లోవర్ తీస్తాం, ఆ వచ్చిన లిమిట్ నుంచి యాక్చువల్ కాస్ట్కి విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ కన్సిడర్ చేస్తామన్నమాట. అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అవుతుంది. సో సేల్ కన్సిడరేషన్లో నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుందన్నమాట, విచ్ ఇస్ ట్యాక్సిబుల్ అండర్ ద సెక్షన్ 112A. ఎందుకు, ఇవి లిస్టెడ్ ఈక్విటీ షేర్స్ కాబట్టి. అర్థమైందా? ఫస్ట్ ఫేర్ మార్కెట్ వాల్యూ ఆర్ ఫుల్ కన్సిడరేషన్ అంటే సేల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఇస్ లోవర్, ఈ స్లాబ్కి మళ్ళీ మనం యాక్చువల్ కాస్ట్కి విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ తీస్తాము, విచ్ ఇస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనమాట. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.